ఈరోజు ఆర్గన్ డొనేషన్ క్యాంపెయిన్ ఆన్ వీల్స్ అన్న కాన్సెప్ట్తో ఇక్కడ బడంగపేటలో ఉన్నటువంటి అకాడమిక్ హైట్స్లో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ని మరియు టీచర్స్ని అందరినీ అడిగి అసలు ఆర్గన్ డొనేషన్ మీద వాళ్ళకున్న అవేర్నెస్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడానికి కోసమని వచ్చాము. హాయ్ కిడ్స్, లంచ్ అయిందా అందరిది? అస్సలు వినపడలేదు. హాయ్ అనేది కూడా వినపడలేదు తెలుసా? అసలు అందరూ అలసిపోయి ఉన్నారా? ఏం అలసిపోలేదా? ఓకే ఫైన్. ఫస్ట్ మన బాడీలో ఆర్గాన్స్ ఉంటాయి తెలుసు కదా మనకి. ఓకే, ఏమేమి ఆర్గాన్స్ ఉంటాయి? ఓకే ఓకే, మీరు ఎప్పుడైనా ఆర్గాన్ డొనేషన్ అనేది విన్నారా ఎక్కడన్నా? ఓ, చాలా మందికి తెలుసు ఇది, దీని గురించి. ఎంతమంది విన్నారు? వావ్, వెరీ నైస్, సూపర్. మై సెల్ఫ్ ఐఎమ్ డాక్టర్ స్వప్న. ఇప్పుడు దాకా క్లాస్లో అందరూ క్లాస్ టీచర్ చెప్పిన లెసన్స్ విన్నారు కదా. సో ఇప్పుడు మనం ఏం లెసన్స్ నేర్చుకోవట్లేదు, బట్ నేర్చుకుంటున్నాం సంథింగ్ ఎల్స్. ఇట్స్ అ జనరల్ టాపిక్, మనం అందరు తెలుసుకోవాల్సిన విషయం, రైట్? ఇప్పుడు దాకా మీరు అందరూ చెప్పారు వాట్ ఈజ్ ఆర్గాన్స్, ఆర్గాన్స్ ఏమేమి ఉన్నాయి మన బాడీలో కదా. ఎప్పుడైనా విన్నారా మీరు? ఎవరికైనా హార్ట్ సర్జరీస్ గురించి ఎవరైనా విన్నారా? ఎక్కడైనా విన్నారా? ట్రాన్స్ప్లాంటేషన్స్, హార్ట్ ఎవరికైనా పాడైపోయింది, పని చేయట్లేదు అంటే హాస్పిటల్లో సర్జరీ చేసి ఇంకొక హార్ట్ పెట్టడం తెలుసా? ఎవరికైనా తెలుసా? అలా అయితే ఏమవుతుంది? ఒక హ్యూమన్, ఒక పెద్ద తాతయ్య ఉన్నారు మన ఇంట్లో, మా అమ్మ ఎవరైనా ఉన్నారు, వాళ్ళకి పాపం హార్ట్ పని చేయట్లేదు కదా. పని చేయనప్పుడు హాస్పిటల్కి వెళ్తాం, సర్జరీ చేయిస్తాం, తర్వాత తాతయ్య బాగైపోయి ఇంటికి వస్తారు. ఎలా? హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. వేరే ఒక హార్ట్ తీసుకొచ్చి మన తాతయ్యకి పెడితే తను బాగైపోతాడు, ఇంటికి వస్తాడు. సో ఏమవుతుంది? అగైన్ విల్ గెట్ బ్యాక్ అవర్ గ్రాండ్ పేరెంట్స్, రైట్? వాట్ ఎవర్, ఎవరైనా సరే రిలేటివ్స్. కానీ తాతయ్యకి బాగోలేనప్పుడు మనం అందరం ఎలా ఉంటాం? సాడ్ ఉంటాం. సో వి విల్ మిస్ దెమ్ కదా. సర్జరీ అయిన తర్వాత అగైన్ మళ్ళీ వాళ్ళు మనకు వెనక్కి వచ్చేస్తారు. అదేంటి? దట్ ఈస్ రీ లైఫ్, మళ్ళీ కొత్త లైఫ్ వాళ్ళకి. ఈ కొత్త లైఫ్కి, తాతయ్యకి ఓల్డ్ లైఫ్కి మధ్యలో ఒక డోనర్ ఉంటారు, ఒక లైఫ్. మమ్మీ మాత్రమే మనకు ఒక లైఫ్ ఇస్తుంది కదా. మనకిచ్చింది లైఫ్ మమ్మీ తర్వాత ఒక లైఫ్ మళ్ళీ రీ లైఫ్ ఇచ్చారు మన తాతయ్యకి, పేరెంట్స్కి, ఎవరికైనా అంటే అది డోనర్ ఇస్తారు. ఒక పర్సన్ చనిపోతారు, ఎలా హెల్ప్ చేస్తాడు అతను వేరే వాళ్ళకి ఆఫ్టర్ డెత్? చేయగలడా? ఎస్, బై డొనేటింగ్ ఆర్గాన్స్. ఇప్పుడు సడన్గా రోడ్ యాక్సిడెంట్లో చనిపోతే ఎక్కడ బ్రెయిన్ ఏదన్నా ఇది అవుతుంది, రైట్? కానీ మిగతా బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ బాగుంటాయి కదా. కానీ చాలా మంది పేషెంట్ మన హైదరాబాద్లో హాస్పిటల్స్లో ఆ ఆర్గాన్స్ దొరక్క, వాళ్ళ దగ్గర డబ్బులు లేక, లక్షలు అంత పెద్ద డబ్బులు పెట్టుకొని చేసుకోలేక చనిపోతున్నారు, స్ట్రగుల్ అవుతున్నారు, రైట్? వాళ్ళకి ఏమవుతుందంటే మన ఆర్గాన్ డొనేషన్ ఆన్ వీల్స్ ఇట్లాంటి సపోర్ట్తో జీవన్ దాన్ అని ఒక ఇది ఉంది, ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్గా తీసుకెళ్ళి ఏ పర్సన్కి రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి అది ఇచ్చేస్తారనమాట. అప్పుడు ఏమవుతుంది? స్ట్రగుల్ చేసి చనిపోయే లైఫ్కి మళ్ళీ రీ లైఫ్, కొత్త లైఫ్ వస్తుంది, అవునా? తను ఇంకా కొన్ని రోజులు సర్వైవ్ అవ్వచ్చు. నో నీడ్ టు షై, చెక్. We can donate ఇన్ని మన బాడీలో ఇన్ని ఆర్గాన్స్, ఇవన్నీ మనం వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. ఎప్పుడు? సడన్ గా ఇన్ కేస్ మనకి ఏమన్నా అయిపోతే మన లైఫ్ వేస్ట్ అవ్వకుండా, మనం ఎవరికి హెల్ప్ చేయకుండా కాదు, ఆఫ్టర్ డెత్ ఆల్సో వీ కెన్ హెల్ప్. అది ఓన్లీ హ్యూమన్ లైఫ్ కే పాసిబుల్. అది వాళ్ళకి బర్డ్స్, యానిమల్స్, వేరే ఎవరికి సాధ్యపడింది. ఇట్స్ ఏంటంటే ఒక వరం లాంటిది అనమాట. మనం చనిపోయి కూడా హెల్ప్ చేయగలం. టైం అయిపోతుంది. వన్ డోనర్ కెన్ సేవ్ 8 lives. సో మినిమం ఒక 18+ అయిన వాళ్ళు ఒకళ్ళు చనిపోతే ఆ బాడీలో 8 ఆర్గన్స్ ఈజీగా ఇంకొకరికి డొనేట్ చేయొచ్చు. అక్కడ అందరూ 8 ఆర్గన్స్ పీపుల్కి ఇవ్వచ్చు. ఇక్కడ వాళ్ళని పాస్ చేసి మళ్ళీ చాలా మంది ఉన్నారు కదా, వెళ్ళిపోతారు. చలో మూవ్. ఏముంది అబ్జర్వ్ చేయండి ఫస్ట్, ఓకే? పర్లేదా? జాయిన్ అవ్వు.
అర్థమైందా? బాయ్స్ తీయండి, గర్ల్స్. యా ఓకే. ఇక్కడ చూసారు కదా మీరు, ఇప్పుడు ఇక్కడ మీకు ఏం అర్థమైంది? బండి చుట్టూ చూసారు కదా, వెహికల్ని చూసారు కదా, వెహికల్లో ఎవరేం చూసారు, ఎవరెవరు ఏమేమి చూసారు, మీకు ఏం కనపడ్డది, ఏం అర్థమైంది? టెల్ బి యువర్ నేమ్, విచ్ క్లాస్? Myself Akshaya. ఓకే I'm studying in 8th class. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏం చూసావు నువ్వు, నీకు ఏం అర్థమైంది? I saw organs. ఆర్గాన్స్. విచ్ ఆర్గాన్స్? Every organ. ఎవ్రీ ఆర్గాన్ మీన్స్ ఆర్గాన్కి పేరు ఉంటుంది కదా. ఇప్పుడు నీకు అక్షర అని పేరు ఉంది కదా, అక్షయ సారీ పేరు ఉంది కదా, అలా ఏమేమి ఆర్గాన్స్ చూసావు? హలో కిడ్స్ ప్లీజ్. Heart, kidney, ఓకే liver, ఓకే eyes. ఓకే గుడ్. నెక్స్ట్. యా, ఇప్పటి వరకు మీరు ఏం చేశారు? ముచ్చట్లు పెట్టారు కదా, మస్తు ముచ్చటైతే వేసారు. కానీ ఇప్పుడు అక్కడ వెహికల్ కనిపించిందా, దాని చుట్టూ ప్రదక్షిణాలు చేసిర్రా? ప్రదక్షిణం చేసిర్రా, గమనించిర్రా? అవునా, ఏం గమనించావు ఒక్కసారి నీ నోట్లో చెప్పవా? ఫస్ట్ కెన్ ఐ నో యువర్ నేమ్ ప్లీజ్? My name is Aryan Dev. I am from grade 6. I understood that if someone's die, so though if in our family someone gets any problem, they can help us. About this, I understood about this car. Thank you. Main intentions is donating organ. Very good, thank you so much, good job. What did you find out here? We have to donate organs. Okay. So will you tell to your parents about this organ donation? Yes, it is good program. Which class you are studying? 7th. అక్కడ వెహికల్ తిరిగినావా? ఏం చూసినావు? ఏం రాసింది? ఒక్కటన్నా చెప్తావా నాకేమన్నా? బాడీ ఆర్గన్స్ డొనేట్ చేయాలని ఉంది. శ్రీజ, నువ్వు చూసావా వెహికల్ చుట్టూ తిరిగావా? ఏం చూసావు శ్రీజ? Organs, body parts. ఓకే. Organs are. We should donate our organs. ఆర్గన్స్ని డొనేట్ చేయాలి. ఎప్పుడైనా విన్నావా అసలు ఇట్లాంటి ఆర్గన్ డొనేషన్ దాని గురించి? ఇంతకుముందు ఇక్కడ చూడటం కాకుండా ఇంతకుముందు విన్నావా ఎప్పుడన్నా? ఎక్కడ విన్నాను. వెహికల్స్ మీద ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి హార్ట్ డొనేట్ చేసేలాగా న్యూస్ ఛానల్స్లో. మే ఐ నో యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? Sritika. శ్రీరితిక, వాట్ డిడ్ యూ ఫైండ్ అవుట్? I saw a quotation that life by mom renewed by donor. వాట్ డస్ ఇట్ మీన్? Our mother can only give a life once, but when our organ is damaged or failed, a donor can save us. They are, we can't obviously take organs from donors when they are alive, but when they are died, they are giving us second life, second opportunity to live. Good Sri Ritika, thank you so much. Yeah, hero is back. Okay, we'll ask him. ఏం చూసావు కన్నా? లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్, పాస్ ఇట్ ఆన్ అనదర్. ఓకే, అంటే ఏంటి? లైక్ వెన్ వీ డొనేట్ అవర్ ఆర్గన్ టు సమ్వన్, హీ గెట్స్ అ న్యూ లైఫ్. నిషిక. నిషికాన్, ఏం చూసావు నువ్వు అక్కడ? ఆర్గన్స్ డొనేట్. ఆర్గన్స్. అసలు ఈ కాన్సెప్ట్ ఎలా అనిపించింది మీకు? ఆ వెహికల్ చూడగానే మీ ఒపీనియన్? Okay, actually it's a good concept for the students. They doesn't know regarding the organs and everything. Like they are coming to know about what is an organ and what are the parts are there which they have to donate it. Yeah. Actually, I thought this is a good concept now. Why? Because this is for I think this is for first time for our school. Okay. So let the students are coming to know regarding what is the organ which they have to donate it also. హాయ్ మా. Hi ma'am, మీ పేరు? I am Nikita. మ్యామ్, ఇప్పుడు ఆర్గన్ డొనేషన్ అని చెప్పేసి ఇన్ క్యాంపెయిన్, ఆర్గన్ డొనేషన్ క్యాంపెయిన్ ఇన్ ఆన్ వెహికల్స్ అని చెప్పేసి చెప్తున్నాను, ఆన్ వీల్స్ సారీ. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచి అభిప్రాయమే మేడం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సడన్లీ సమ్ యాక్సిడెంట్స్ విల్ హ్యాపెన్, ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ విల్ బి పర్ఫెక్ట్ ఎక్సెప్ట్ సమ్ బాడీస్. సో వీ హ్యావ్ టు డొనేట్ ఆల్ దోస్, బై దట్ వన్ లైఫ్ కెన్ సేవ్. సో ఐ విల్ థింక్ ఇన్ దాట్ వే అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ ఐడియా. మీరు చూసారా మా మీ వెహికల్ని? ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ మేడం అండ్ I'm very surprised and very good to see in our school this one. Like on organ donation, this is the first program I think. Okay. So very happy to see this and hope more will go. Did you see this organ donation wheels? Just now I am watching the vehicle here.
Actually, I just went through this all trauma because with my brother also means accident happened. So that time we didn't know about this organ donation. Before also we can do. So now you are doing really nice campaign here, and you just means all students are aware of this all things now. I'm really happy to see this vehicle in our school. Yes, I am really glad to see here this vehicle because before nobody can means if when we are going to hospital then only we can donate the organ. But now here I can see the vehicle and I can take only within 1 second I can take number and I can just call them. Okay, I want to donate my organ before only. So this is really good thing for our school also. నీ పేరు? My name is Haricharan. నీకు ఈ వెహికల్లో ఏం నచ్చింది బాగా? నాకు ఈ వెహికల్ ఎక్కువ బీ ఏ హీరో సేవ్ ఎ లైఫ్ అనేది నచ్చింది. ఎందుకని? యా, ఐ వాంట్ బీ ఏ హీరో అండ్ ఐ వాంట్ సేవ్ ఎ లైఫ్. అండ్ ఇంకేం నచ్చింది అసలు నీకు ఈ వెహికల్ గురించి ఏం అర్థమైంది? you will be alive after you're gone. Like donating a heart or donating a liver, kidney, something. Like we can be alive after we are dying. Yes, very good. Wonderful, Mr. Hero. Really, you became a hero. Thank you so much. Your name? Akshit. నీకు ఈ వెహికల్ నుంచి ఏం అర్థమైంది? బీ ద చేంజ్ ఆర్గన్ డోనర్. ఓకే. బ్లడ్ డొనేట్ చేయడం చాలా మంచిది, ఇంకా హార్ట్ డొనేట్ చేయడం బి చాలా మంచిది. అయితే వాళ్ళ లైఫ్ బి మంచిగా ఉంటాం, మన లైఫ్ బి మంచిగానే ఉంటుంది, మనం సక్సెస్ఫుల్ అవుతాం. మనం చనిపోయినాక కూడా మన ఆర్గన్స్ డొనేట్ చేయడం వల్ల మనం బి పాస్ అవుతాం. ఓకే, థ్యాంక్ యూ. సూపర్ హీరో అవెంజర్స్ స్పైడర్ మ్యాన్. అరే నువ్వెందుకు సో ఫైనలీ ఆర్గన్ డొనేషన్ క్యాంపెయిన్ ఆన్ వీల్స్ అన్న కాన్సెప్ట్తో అసలు పిల్లలకి ఎంత మాత్రం అవగాహన ఉంది అని తెలుసుకోవడానికి వచ్చాము, తెలుసుకున్నాం కూడా. ఇక్కడ వీళ్ళు ఈ యొక్క క్యాంపెయినింగ్ ఆర్గన్ డొనేషన్ క్యాంపెయిన్ వాళ్ళకి అవేర్నెస్ తేవడము, పిల్లలకి ఆర్గన్ డొనేషన్ పట్ల వాళ్ళ యొక్క ప్రయత్నాలు ఎట్లా ఉన్నాయి, ఎలా చెప్పారు ఏంటి అనేది మొత్తం కూడా మన టీవీలో క్యాప్చర్ చేయడం అయింది. సో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ మిస్ కాకుండా ఈ యొక్క ప్రోగ్రామ్ని చూడండి. మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.